ఈగలు బాబోయ్ ఈగలు. ఇప్పుడు ఈ పేరు చెబితేనే ఆ గ్రామం వణుకుతుంది. ఓ ఈగ తలుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో ఈగ సినిమాలో చూసాం. అది సినిమా, మరి నిజ జీవితంలోనూ ఈగలు ఓ గ్రామానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. లక్షలాది ఈగలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని చుట్టుముడుతున్నాయి. దీంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అసలు ఈ ఈగలు గోలేంటి అనుకుంటున్నారా? తృప్తిగా భోజనం చేయలేరు, హాయిగా నిద్రపోలేరు, ఆహ్లాదం కోసం ఇంటి బయటకు రాలేరు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సమస్యే. ఇది నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని దేవుల తాండ గ్రామంలో సుమారు 150 కుటుంబాలున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ఈగలే. ఇంటి ఆవరణ మొదలు అన్నం తినే కంచం వరకు అంతా ఈగలే. భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. పగలే అనుకుంటే రాత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఈగలు స్వైర విహారం చేస్తుండడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు కరువైంది. ఈగల బెడదతో గ్రామంలోని చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈగల దండయాత్రతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినపించినా సమస్యను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈగల నుంచి కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు. రోజు మా గతంలో మేము ఒక 100-150 ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నాము. ఈ కోళ్ల ఫారం అతను మాకు బాయిలర్ కోళ్ళు పెడతామని చెప్పి, జుట్టు కోళ్ళు 5,000-10,000 కోళ్ళు రైతులాగా పెడతామని చెప్పి, ఈరోజు మాకు ఈగలు ఆ వాసన మా వాళ్ళకు రోగాలు వస్తున్నాయి. మాకు తండాకు ఇక్కడ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఇవ్వాలి. గత కలెక్టర్ కూడా ఆ రోజు ఏమో మేము అడిగినాము, ప్రభుత్వం ఎవరైతే ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళకి అడిగినాము, ఇక్కడ ఇవ్వద్దు మేడం అంటే ఆల్రెడీ ఈ మన ఫకీరా సార్ కొడుకు కూడా ఆపారు. ఆపిన దాన్ని బట్టి కూడా వీళ్ళు కలెక్టర్ దాని మీద ఏదో తీసుకొని దీన్ని ముందుకు సాగగొట్టింది. అలాగే ఇంజమూరు సర్పంచ్ కూడా దీని మీద డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. ఒక 4 లక్షలు 5 లక్షలు తీసుకొని దీన్ని పర్మిషన్ ఇచ్చారు. మాకు దీనివల్ల మా తండకు 1/2 కిలోమీటర్ ఉంది. అందువలన జుట్టు బాయిలర్ కోళ్ళు అని చెప్పి జుట్టు కోళ్ళు పెట్టి మాకు రోగాలు వస్తున్నాయి. ఈ వాతావరణంలో వర్షం పడుతుంటే మాకు కంపు కొడుతుంది. రాత్రిపూట మా ఇంట్లో ఈగలు ఉన్నాయి, పగులు ఉన్నాయి. ఈరోజు కూడా ఈగలు ఉన్నాయి. ఓకేనా? ఈగలు ఇక్కడ కోళ్ల ఫారం ఎంత వద్దన్నా కానీ వాళ్ళు కట్టుది సార్. ఇక్కడ చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ ఈ ఈగలతోటి సాయంత్రం పొద్దుగాల ఈ వాసన వస్తుంది. కొంచెం గాలి వచ్చినా కొంచెం వాన వచ్చినా కానీ పొద్దుగాల సాయంత్రం పూట గాలి వస్తుంది. ముందుగానే లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఈ గాలితోటి మేము సావాలన్నా ఉండాలన్నా మరి దీనికి ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు వాళ్ళు కడుపు లింపుకుంటారు. వాళ్ళు తీసుకొని మాకు ఎవరు చూసడం లేరు, పట్టించడం లేరు. అన్నం వండితే అన్నంలా కూరలా మొత్తం గిన్నెలు నిండా ఉన్నాయి ఈగలన్నీ. తండలు చూసి కనుక్కో మేము ఏమైనా కావాలని అనుకుంటే. ఇప్పుడు ఇంజమూరు దేవుల తండ మాది. నా పేరు శారద. అన్నం వండినా కానీ అన్నంలో కూడా ఈగలు, కూరల ఈగలు, ఏదైనా పాలు పెరుగు ఏది ఉండాలన్నా అందులో అన్ని ఫ్రిడ్జ్లో కూడా వస్తున్నాయి. దానివల్ల ఈగల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది సార్. ముందే ఒక కోళ్ల ఫారం ఉంది, అది వద్దన్నా కానీ వాళ్ళు కావాలంటే మాకు ఏం వద్దొద్దు అన్నా కానీ ఎవరో లంచం తీసుకురు, ఆడ పోయి వాళ్ళు కావాలని వాళ్ళు కట్టేసుకురు. తోటి ఏమైనా